మీరు సర్జరీ చేయాల్సి వచ్చిన పేషెంట్స్కి సర్జరీ చేసిన తర్వాత ఆ పేషెంట్స్కి ఇచ్చే సలహా ఏంటి? డిఫరెంట్ సర్జరీస్ నుంచి అడ్వైస్. ఇప్పుడు మనం ఆఫ్లోడింగ్ సర్జరీస్ అని మాట్లాడుకున్నాం కదా, అది అయిన తర్వాత ఏంటంటే యూజువల్లీ ఒక 3 weeks ఆఫ్ రెస్ట్ చెప్తాము, డిపెండింగ్ ఆన్ ద సర్జరీ. అది ఏ సర్జరీ చేసామనే దాన్ని బట్టి రెస్ట్. అదే ఇన్ఫెక్షన్ వచ్చి దానికి డిబ్రైడ్మెంట్ చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చి లేదంటే కొంతవరకు కాలు వేలు తీయాల్సి వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు కంప్లీట్ గా రెస్ట్ లో ఉండమని చెప్తాం. తగ్గే వరకు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యేంత వరకు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పాదం కింద పెట్టిన ప్రతిసారి ఇన్ఫెక్షన్ పైకి స్ప్రెడ్ అవుతూ ఉంటది. సో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ రెస్ట్, వాళ్ళకి ఇచ్చే అడ్వైస్. అండ్ యాంటీబయాటిక్స్ రెగ్యులర్ గా వేసుకోవాలి, రెగ్యులర్ గా డ్రెస్సింగ్స్ వస్తూ ఉండాలి. చాలా మంది అనుకుంటారు డ్రెస్సింగ్ అంటే ఏంటి, ఈ కట్టు తీసి ఇంకో కట్టు వేస్తారని. కానీ ఆ కట్టు తీసి వేసే టైంలో మనం ఆ కాల్లో ఏం జరుగుతుందని చూడడానికి డ్రెస్సింగ్ చేంజ్, ఏముందిలే ఊర్లో కట్టించుకుంటాం, ఇవి రొటీన్ గా ఉండేదే ప్రతి ఒక్కరికి నోషన్. కానీ డ్రెస్సింగ్ చేసే ప్రతిసారి అంటే ఇన్ఫెక్షన్ పెరుగుతుందా, గాయం ఎలా ఉంది, ఇవన్నీ అసెస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ యాంపుటేషన్ అయింది అనుకోండి, ఓకే గాడ్ ఫార్బిడెన్ ఒక అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్లో ఇవన్నీ వర్క్ చేయలేదు, వాళ్ళకి మనం యాంపుటేషన్ చేయాల్సి వచ్చింది. అలాంటి వాళ్ళకి చెప్పే జాగ్రత్తలు ఏంటంటే యూజువల్లీ యాంపుటేషన్ అయిన తర్వాత ఆ కాలు వాపు తగ్గాలి, ఏ సర్జరీ అయిన తర్వాత అయినా సరే. సో దానికి ఒక 6 నుంచి 8 వారాలు టైం పడుతుంది. ఈలోపు వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు కదా, ఇన్ని ఇయర్స్ కాలుతో ఉన్నాము, సడన్ గా కాలు తీసేసిన తర్వాత అది యాక్సెప్ట్ చేసే టైంలో బెడ్ మీద నుంచి వాళ్ళు యూజువల్లీ నైట్ టైం ఎక్కువ సార్లు వేస్తూ ఉంటారు యూరిన్కి వెళ్ళడానికి, ఎల్డర్లీ పేషెంట్స్ కాబట్టి. సో పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళని అటువైపు ఒక బెడ్, ఇప్పుడు రైట్ సైడ్ కాలు తీసామనుకోండి, రైట్ సైడ్ ఎవరో ఒకరిని పడుకోమని చెప్పడం, లేకపోతే ఆ బెడ్ గోడకు జరిపేయడం, సో దట్ వాళ్ళ నిద్రలో తెలియకుండా లేచినా పడిపోకుండా ఉంటారు అనేది. అండ్ ఇంకొకటి, ఓకే నెక్స్ట్ స్టేజ్కి ప్రిపేర్ అవ్వాలి కదా, ఒకవేళ కాలు తీసాము వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకుని నడవాలి అనుకుంటే ఉన్న మజిల్స్ స్ట్రెంగ్తెన్ చేయాలి. ఆ కాల్లో పక్క కాల్లో ఇనిషియల్లీ వాకర్ సాయంతో నడవాలి కాబట్టి చేతులు స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయాలి. సో వాళ్ళకి 2 చేతులకి ఎక్సర్సైజెస్ చెప్పడము, ఇంకో కాలుకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అటువైపు కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఈ టైంలోనే దాన్ని ట్రీట్ చేసుకోవడం, మజిల్ స్ట్రెంగ్త్ ఉంచుకోవడం. నెక్స్ట్ తర్వాత రీహాబిలిటేషన్ ప్రాసెస్ అంటే ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పంపించి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, నెక్స్ట్ కాలు ఫిట్ చేసేంత వరకు ఆ జర్నీ మొత్తం కంప్లీట్ చేయాలి. సో ఈలోపు షుగర్స్ కంట్రోల్లో ఉంచుకొని మజిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసుకొని ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే తగ్గేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ థింగ్ పడిపోకుండా చూసుకోవాలి. అంటే యాంపుటేషన్ అయిన వాళ్ళకి పడిపోయి దాని మీద మళ్ళీ దెబ్బ తగిలితే ప్రాబ్లం కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. ఓకే, వీళ్ళందరికీ ఫుడ్ విషయంలో చేంజెస్ ఏమైనా ఉంటాయా? చాలా కామన్గా ఇప్పుడు ఏ గాయమైనా ఒకళ్ళు మనం సర్జరీ చేసాము, ఇన్ఫెక్షన్ ఉంది కదా, వాళ్ళు అడిగే క్వశ్చన్ చెప్తాను నేను, మా పప్పు తింటే చీమ పడుతుంది కదా, ఇది కామన్. కానీ పప్పు ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల గాయం మానుతుందే కానీ ప్రోటీన్ చాలా అవసరం ఏ గాయం మానడానికైనా. సో ఈ మిత్ అనేది బ్రేక్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్ట్. పప్పు తింటేను లేకపోతే ఏదైనా కూరగాయ స్పెసిఫిక్గా తింటేను లేకపోతే మీట్ తింటేను ఇన్ఫెక్షన్ అవుతుంది అనేది కరెక్ట్ కాదు. యూజువల్లీ డైట్ విషయంలో మేము ఇచ్చే అడ్వైస్ షుగర్స్ కంట్రోల్లో ఉండేలా చూసుకోండి, డైటీషియన్ అడ్వైస్ ఇస్తారు, దాన్ని ఫాలో చేయండి. అండ్ పప్పు తినడం ఆపేయడము ఇవన్నీ చేయొద్దు. హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ త్వరగా కంట్రోల్లోకి వస్తుంది అండ్ వూండ్ హీలింగ్ కూడా బెటర్గా ఉంటుంది. ఫుడ్ విషయంలో మన సౌత్ ఇండియన్స్ కున్న అతిపెద్ద ప్రాబ్లం రైస్ని అవాయిడ్ చేయడం. ఇక రైస్ గురించి చెప్పండి. మితంగా తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం లేదు. మనకు షుగర్ కంట్రోల్లో ఉండి ఎక్కువ పోర్షన్ కాదు, బ్యాలెన్స్ డైట్ ఉండాలి. అంటే కార్బ్స్ ఎంత ఉంది దానికి తగ్గట్టు ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ఇవన్నీ కంట్రోల్లో ఉన్నప్పుడు నో ప్రాబ్లం. కార్బ్స్ పర్సంటేజ్ తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే,